వెళ్ళడం జరుగుతుంది. ఇంకొక బ్యాచ్లో 20 మంది, మొత్తం 100 మెంబర్స్ ఉన్నారండి. జై పత్రి మహారాజ్ కి, జై పత్రి మహారాజ్ కి, జై పత్రి మహారాజ్ కి, బ్రహ్మర్షి పత్రి మహారాజ్ కి, జై బ్రహ్మర్షి పత్రి మహారాజ్ కి, జై పత్రి మహారాజ్ కి, ఫోటో రింగా ఏమన్నా చేతలు కాకుండా పరమో ధర్మ అని ప్రబోధించడానికి, ఆచరింపజేయడానికి అవతరించిన అపర మైత్రేయ. ప్రతి మనిషి తనను తాను తెలుసుకోవాలి, ఆత్మజ్ఞాని అవ్వాలి, ఈ లోకాన్ని శాంతిమయం చేయాలి, దుఃఖాన్ని దూరంగా తరిమి కొట్టాలి, అందరికీ ఆనందం అందాలి, ప్రతి ప్రాణి స్వేచ్ఛగా జీవించాలి అని ఉద్యమించిన విప్లవకారు, జంతుజాతి పరిరక్షణ కోసమే జన్మ తీసుకున్నవాడు. బ్రిటిష్ వారి బానిస భావాల నుంచి మనల్ని బయటికి తీసుకురావడం కోసం ఉద్యమించినవాడు. ఆనాపానసతి ధ్యానాన్ని, అహింసని, శాకాహారాన్ని ఆయుధాలుగా చేసుకుని నిర్విరామ ప్రచారం చేసి పిరమిడ్ మాస్టర్లని సుశిక్షిత సైన్యంగా తీర్చిదిద్దినవారు. ధ్యాన మందిరాలుగా అసంఖ్యాకమైన పిరమిడ్లని నిర్మించినవారు. యోగులు పాలకులైతేనే ప్రపంచం దశ దిశ మారుతుందని పిరమిడ్ పార్టీని స్థాపించినవాడు. ఆయనే మన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ. ఊరు పట్టిన పాత రూపాల్ని ఖండించాలి, నవ చైతన్యం వెలివిరియాలి. వీటన్నిటికీ ధ్యానం ఒక్కటే శరణ్యం అని తెలుసుకున్న మహామహిమాన్వితుడు. ధ్యాన జగత్ ధ్యేయంగా శాకాహార జీవనమే శ్వాసగా పరిక్రమించి, అలుపెరుగక పరిశ్రమించి, ప్రపంచమంతా పర్యటించి జ్ఞానబోధ చేసిన పరివ్రాజకుడు. పండితులను, పామరులను, పాలేరులను, పారిశ్రామికవేత్తలను, ప్రమదానులను, ఫారినర్స్ని, పసిపిల్లల్ని, పొలిటీషియన్స్ని అందరినీ అలరించి ఆకట్టుకుని ధ్యాన మార్గానికి మళ్లించిన మహామహిమాన్విత మహర్షి. ఈ అసాధారణ మహాత్ముడి జీవిత సంగ్రామాన్ని, అనన్య సామాన్యమైన వ్యక్తిత్వాన్ని, ఆయన వేసిన ప్రతి అడుగుని, చేసిన ప్రతి పనిని, ప్రతి మలుపుని, ప్రతి గెలుపుని, కష్టాలని, నష్టాలని, అవమానాల్ని, అనుమానాల్ని, అవరోధాన్ని అధిగమిస్తూ ఒక మహా ఆధ్యాత్మిక యుగాన్ని నిర్మించిన వైనాన్ని దృశ్యకావ్యంగా అందించాలని మహా సంకల్పం చేసింది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. పత్రిజీ జీవన తులసి దళాల మాలను సవినయంగా, సగర్వంగా స్పర్శిస్తోంది. ఆస్వాదించండి, ఆనందించండి. మధురం సకలం మధురం, వేదం మధురం, నాదం మధురం, వెలుగు మధురం, శూన్యం మధురం, దేహం మధురం, ఆత్మ మధురం, ఆది మధురం, అంతం మధురం, మధురం మధురం, సర్వం మధురం, మధురం
మరణం మధురం కలిమి మధురం లేమి మధురం కలలు మధురం కలల మధురం మాట మధురం మౌనం మధురం నిత్యం మధురం నిత్యం మధురం నిత్యం మధురం 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 సర్వం మధురం కామం మధురం సదాశివో యః ఆరాధితో యశ్చ నరసింహారెడ్డి అని మాకు చాలా థికెస్ట్ అసోసియేట్స్. పత్రిజీ గారు ఏ ప్రోగ్రాంలో ఉన్నా ఆయన ముందు పిలిచి పైకి తీసుకుంటుంటాడు. ఆ నరసింహారెడ్డి గారి యొక్క సూచనల మేరకు వాళ్ళ టీమ్ దే వర్క్ అండ్ దే డిజైన్ ఫర్ ఇట్. ఆ డిజైన్ చేయడానికి టెక్నికల్గా దే హావ్ టేకెన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. I'm highly grateful to Sri Devareddy Garu for giving for this movement the foundation ఇచ్చారు, the physical structure. అంతవరకు the movement was in my mind. Okay. Now ఈ యొక్క మూమెంట్కి ఒక ఫిజికల్ బేస్ ఇచ్చారు. నేను ఐఎమ్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఇట్. వాయినప్ చేయడానికి నేను కూడా ప్రకృతిలో నిర్ధారించబడిన కార్యక్రమానికి అనుభూతి పడదని మాత్రమే ఈ జన్మ తీసుకోవడం జరిగింది. నిజమైన అసలైన పిరమిడ్ ధ్యానము భారతదేశంలో యావత్ ప్రపంచంలో భూప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క బుద్ధ పిరమిడ్ ధ్యానం జమ్మూలోనే మొదలైంది. That is how the first pyramid in India it was constructed for meditation is only from Karnool. ఆ విధంగా ఒక పిరమిడ్ కాన్సెప్ట్ అనేది వచ్చిన తర్వాత పత్రిజీ గారు దాన్ని గట్టిగా పట్టుకున్నాడు ఆ థ్రెడ్. అండ్ దీన్ని తీసుకుని నేను ప్రజల్లోకి పోవడానికి కూడా మంచిగా ఉంటుందని చెప్పి ఆ రోజు ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఆ 1 year పీరియడ్లో ఈ లాట్ ఆఫ్ స్ట్రెయిన్ ఇక్కడ మేము డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నా ఆయన ప్రచార కార్యక్రమం మొదలుపెట్టుకున్నాడు.
నిజమే కల్ప వృక్షమై ఎదుగుతుందిలే అఖిలాండ కోటి బ్రహ్మాండాలకు ఆశ్రయం అవుతుందిలే జంతు రక్షణమే దీక్షగా శాఖాహారంగా తోలుకరా జంతు రక్షణమే దీక్షగా శాఖాహార నినాదంగా జ్ఞాన జగత్తే ధ్యేయమని సాగి ఎరుగని చరిత సృష్టి ఎరుగని చరిత సృష్టి తోలుకరా బారు టికెట్లు ఏమదు ధ్యాన యజ్ఞమునకి పిలుపు విశ్వము మార్పునకి మలుపు విరాతలకి విరుపు ఒక సామాన్యుని బ్రహ్మర్షిగా మార్చిన బ్రహ్మాండమయ్య ఘట్టమిది ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి జనుల చేతి సంకల్పమిది చేతి సంకల్పమిది బ్రహ్మర్షి పితామహ బ్రహ్మర్షి పితామహ బ్రహ్మర్షి పితామహ బ్రహ్మర్షి ఎప్పుడైతే నా లైఫ్ కాస్త సెటిల్ అవుతుంది అనుకున్నానో అప్పుడు మొత్తం అంతా చెప్పేసేవారు. ఆయన వల్ల కాలేదు. ఆ 9 to 5 జాబ్ చేయడము, పైసల కోసము, నార్మల్ లైఫ్ బ్రతకడము, అది ఆయన పర్పస్ అనిపించలేదు. ఇంకా చాలా ఏళ్ళు పనిచేసేసారు ఆయన. ఇంకా చాలు, ఇనఫ్, దీనికోసం కాదు ఆయన పుట్టింది అన్నది ఆయన తెలిసిందని నేను గ్రహించినంత వరకు నాకు తెలిసింది. వాళ్ళని కూర్చోబెట్టి మెడిటేషన్లో వెళ్ళి బుద్ధుని అడుగు, నేను రిజైన్ చేసి ఇలా చేయాలి, అడుగు, క్వశ్చన్ అడుగు, ఏం చెప్తారో విందామని అడిగారు. ఆల్రెడీ సార్ నిర్ణయం తీసేసుకున్నారు, రిజైన్ చేసేయాలి. కానీ ఫ్యామిలీ ప్రెషర్ ఉంది, వాళ్ళ బ్రదర్ కానీ వాళ్ళంతా కూడా వద్దు, ఫ్యామిలీని చూసుకోవాలి, ఉద్యోగం ఉండాలి, ఇంపార్టెంట్. సో పాలు కూర్చొని బుద్ధుని వెళ్ళి క్వశ్చన్ అడిగారు, రిజైన్ చేయొచ్చా అంటే ఆన్సర్ చేయకుండా మారుతి ఏమని చెప్పారంటే, సుభాష్ గారిని పత్రి గారిని ఈ క్వశ్చన్ అడగండి, ప్రేమ అంటే ఏంటో అని అడగండి అన్నారు. క్వశ్చన్ ఇచ్చారు అంట బుద్ధుడు. పాలు వచ్చేసి ప్రేమ అంటే ఏమిటో అడగమన్నారు మిమ్మల్ని అని చెప్పారు. అప్పుడు సార్కి అర్థమైంది. అయితే నెక్స్ట్ డే రిజైన్ అని చెప్పేసి రిజైన్ చేస్తారు. బుద్ధుడి నుంచి వచ్చినటువంటి మెసేజ్, ప్రేమ అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని విస్తరించడం, జ్ఞాన ప్రచారం చేయడం, ఇదే ప్రేమ, ఇదే చేయవలసిన పని అని బుద్ధుడు క్వశ్చన్ రూపంలో ఆ మెసేజ్ ఇచ్చాడు. నాకు భయం వేసింది, కాళ్ళు చేతులు చల్లబడిపోయినాయి, ఎట్లాగా ఫ్యూచర్ ఎట్లాగా అంతే. నేను ఆ రోజు చెప్పాను, మీరు డెడికేటెడ్గా దీని మీద వర్క్ చేస్తాను అంటేనే నేను పిరమిడ్ కట్టిస్తాను. బికాస్ ఇట్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఆ రోజు నోబడీ బిలీవ్స్ ఇన్ దిస్ కాన్సెప్ట్. పురోకొండ, గుంతకల్, అనంతపూర్, తిరుపతి, ధర్మవరం ఇలాంటి ప్లేసెస్లో వెళ్ళడం వల్ల అప్పుడు అది మూవ్మెంట్ అయ్యింది. కర్నూలులో ఉన్నంతవరకు అది కర్నూలు స్పిరిచువల్ సొసైటీ. కానీ ఎప్పుడైతే చుట్టుపక్కల ఊళ్ళో తిరగడం మొదలెట్టామో అప్పుడు అది మూవ్మెంట్గా మారింది. ఈ అనంతపూర్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మరి 1992లో ప్రారంభమైంది. కర్నూలులో బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం డోర్ మూసినా డోర్ 92లో నేను అనంతపూర్ రావడం జరిగింది. 23/6/92 నేను నా ఉద్యోగరీత్యా నేను ఆఫీస్లో కూర్చొని సీరియస్గా క్లయింట్తో కూర్చొని నేను మాట్లాడుతూ కూర్చున్నాను. ఒక వ్యక్తి సూట్ కేసు పట్టుకొచ్చి ఎలక్ట్రా కూర్చున్నాడు. నేను మామూలుగా సూట్ కేసు వస్తే కేసుల కోసం వచ్చింటారు నేను చెప్పి అనుకున్నాను. నేను మామూలుగా 6:30 to 8:30 ఆఫీస్ జరుగుతున్నాను. 8:30కి క్లోజ్ చేసే టైం వాడు ఏమండి ఏం కేసు ఉంటే లేదండి నేను అని సుభాష్ పత్రి అంటారు, నేను పిరమిడ్ కట్టడానికి వచ్చాను, మీరు సహాయం అందిస్తాను అని చెప్పి చేయాలి నాకు చేయించేశాను అనుకో.
మన ఇద్దరు కలుసుకుని ఇది సవాల్గా తీసుకొని చేయాలి ధ్యానం అనేది. నువ్వు నా మాట అంగీకరిస్తే నేను ప్రతి శనివారం ఆదివారం వస్తా ఇక్కడికి. నాకు నువ్వు చేయాల్సింది ఏమి ఒక చిన్న రూమ్ ఇవ్వు నాకు, అంతే. నాకేమి ఇవ్వలేదు నాకు, మిగతావన్నీ నేను చూసుకుంటాను. నాకు ఒక ఆశ్రయం ఇస్తే చాలా, ఆశ్రయం ఇస్తే చాలా అన్నాడు. అదెందుకంటే నేను చెప్పాను, మా ఇంట్లో ఒక పోర్షన్ ఉంటే నన్ను వికెట్ చేసి ధ్యాన కార్యక్రమాలకు ఒక పోర్షన్ పెట్టి ఆయన పిరమిడ్ ధ్యాన కేంద్రం అని పెట్టి దానికి అక్కడే స్టార్ట్ చేశాను. వచ్చిన వాళ్ళకి ధ్యానం అక్కడే చెప్పడం. కరెక్ట్గా ఆయన శనివారం నాడు కోసం వచ్చేస్తాడు. 10:30 వస్తే నేను $7 నుంచి పిలుచుకురావడం, ధ్యానం పిలుచుకురావడం, అలా ఒకరికి, ఇద్దరికి, ముగ్గురికి, నలుగురికి అలాంటి పరిచయం చేసి నా మోటార్ సైకిల్ మీద వేరే ఇళ్ళకి తీసుకెళ్ళి అక్కడ ధ్యానం తెప్పించేవాళ్ళము. కొంతమందికి ఒక్కొక్క కాలనీ పోయి ధ్యానం తెప్పించేవాళ్ళము. అట్లా ఆయనకు ఉత్సాహంతో నాకు అక్కడ తీసుకున్న తర్వాత ధ్యానం తెప్పిస్తాను టెంపుల్. ఆ టెంపుల్లో కూర్చోబెట్టి వచ్చేవాడు. ఇలా చేసి పరాజయం ఏంటంటే ఒక అనంతపురంలో ఒక ధ్యానం అనే చైతన్యం మొదలైంది. అనుకున్నాను అనంతపురంలో ఉండేటువంటి టీం ఎలా ఉండేదంటే పొద్దున్నంతా ఆఫీస్ అంతా ముగించుకున్నట్టు ఏదో కొంచెం డిస్కషన్, రాత్రి అంతా గంటలు తేడాలి. విజయ్ కుమార్ గారి వాళ్ళ ఇంట్లో ధ్యాన కేంద్రం ప్రారంభం చేసి ప్రతి వారం మీరు వచ్చాను కర్నూలు నుంచి ఆంధ్రపురాన్ని. అక్కడ అందరూ ధ్యానం చేసి ఈరోజు అనంతపురం పట్టణం ఎంత గొప్ప ధ్యాన పట్టణము, అనంతపురం జిల్లా అనంతపురాలు ఎంత ధ్యాన ప్రపంచము. ఫస్ట్ వన్డే వర్క్షాప్ రమణమూర్తి కండక్ట్ చేస్తాను. అంతకుముందు సార్ కూడా తెలియదు వర్క్షాప్ చేయొచ్చు అనేది కూడా ఐడియా లేదు. ఆ వర్క్షాప్ వచ్చినాయనే వెంకటేశ్వర సార్. మరి ఈ అమ్మాయి ధ్యానం చేసి వెంటనే తన శరీరాన్ని బయటకు తీసి హైదరాబాద్లో పడి తాలాజన్ మ్యూజియం చూసి వచ్చింది. అమ్మాయి ఎప్పుడు హైదరాబాద్ పోలేదు, ఏ మ్యూజియం చూడలేదు. కానీ అంతా చెప్పగానే అది ఆవులని వెళ్ళింది. ఆనంద పట్టణం పోయాను. పక్కన పిల్లలందరూ కూర్చోబెట్టాను. వాళ్ళ ఎక్స్పీరియన్స్ తను థర్డ్ చెప్పాను. ఓ షీఈ్ ఎ గ్రేట్. ఎందుకంటే బికాస్ ఐఎమ్ సైంటిస్ట్. నేను అగ్రికల్చర్ ఆఫీసర్గా సైంటిస్ట్ కాబట్టి ఇది నిజమని ప్రూవ్ చేసుకున్నా ప్రాక్టికల్గా. సో అక్కడి నుంచి ఒకటి కంటి కనబడిన వాళ్ళందరినీ ఎవరైనా కట్టి బిగించింది ధ్యానం చేయాలి. రెండో ఆలోచన లేదు అనుకో. ఎక్కడ కనిపించినా ఎవరు నిలబడినా, ఎవరు కూరగాయలు కానీ, ఫ్రూట్స్ అమ్మే వాళ్ళు కానీ, చెనక్కాయలు అమ్మే వాళ్ళు, ఎవరైనా కానీ ఇదే మాట కూర్చొని ధ్యానం చేయండి. కూర్చోబెట్టేవాళ్ళు వాళ్ళు పని కూర్చొని. ఇక్కడి నుంచే మన బళ్ళారి, రాయదుర్గం, హాస్పిటల్ కానీ ఇవన్నీ మొత్తం సాగు ద్వారానే స్టార్ట్ అయ్యాయి ఆ రోజుల్లో. నవంబర్ 16th ఊరకొండలో కూడా కేంద్రాన్ని స్థాపించారు. ఇక్కడ చూసుకొని వెంకటేష్ గారు తీసుకొని గుంటకల్కి వచ్చారు. గుంటకల్కి వచ్చారు. ఈ రోజు ఈవినింగ్ 6 to 8 కార్యక్రమం పెట్టారు. ఒక్కరు కూడా రాలా కొత్త వాళ్ళు. కానీ పత్రిజ్ గారు కేవలం 5 మందికి క్లాస్ చెప్పారు రోజు. 5 మంది ఎవరంటే నేను, నా మిస్సెస్ మురళీధర్ మిస్సెస్ నరసింహయ్య గారు, బ్రహ్మచారి ఇంకా ఆయన. మరి పత్రిజ్ గారు సార్ నాకు అందరినీ ఇన్వైట్ చేసి ఎవరు రాలేదంటే నో ప్రాబ్లం, ఏం పర్వాలేదు, నాకు విని ఆచరించేవాడు ఒక్కడు చాలు. నేను అడిగాను మళ్ళీ ఎప్పుడు వస్తాను, మీరు ఎప్పుడు ఉంటే ఎప్పుడు వస్తానండి. సరే మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇదే టైంకి వచ్చేయండి సార్ చూసి చెప్పండి. మంగళవారం మా గుండెకల్లో సెలవు, సో మొత్తం మార్కెట్ సెలవు. సో అదైతే అందరూ వస్తారనే ఉద్దేశంతో దాన్ని ఫిక్స్ చేసుకున్నాం. ఓకే అన్న. సో అలా రావాలి. ఆ రోజు మొదలుపెట్టిన క్లాసు రోజు వేశారు. కుట్రల్ స్పిరిచువల్ సొసైటీ విత్తనం మరి రోజు మహావృక్షం ఇది. ఊరుకున్న గుంతకళ్ళు. ఇంకా ఆ తర్వాత చాలా రోజులుగా ఎక్కడ సెంటర్స్ కొత్తవి లేవు. కొత్తలు ఎక్కడ రావాలి, ఎవరో తెలిసి ఉండాలి. అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాను నేను. ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి కర్నూలుకి వచ్చి, కర్నూలు నుంచి ఇక్కడికి వస్తున్నారంటే మనకు తెలిసిన ఫ్రెండ్స్ ఉంటారు కదా. నేను పుట్టింది ఆవిడ, ఆ తర్వాత అట్లాగే హిందూపుడు, ధర్మవరం, ఇవంతా నేను వచ్చాను. తిరుపతిలో ఫ్రెండ్స్ ఉన్నారు. ఎక్కడైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశారు, నేను ఒక రోజు వస్తాను, ఒక సండే ఏర్పాటు చేస్తాను,
ఒక 15 మంది మన ఫ్రెండ్స్ లేదా మీ బంధువులు ఎవరో ఒకరు ధ్యానం గురించి చెప్తారు అంటే ఫ్రెండ్ కదా కాదన్నారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి నచ్చితే 2 సార్లు రమ్మన్నారు. ఒక 2-3 సార్లు వెళ్ళిన తర్వాత సార్ని పంపించేవాళ్ళు. అయితే నాకు సెంటర్ అయిపోతుంది. సార్కి వచ్చాక ఇక్కడ ఫైనల్ అయ్యింది సెంటర్ అయింది. అక్కడి నుంచి మొదలవుతుంది. గుంటకల్ మురళి గారి సహాయంతో తర్వాత మిట్టా లక్ష్మీనారాయణ గారు అని ఉన్నారు ధర్మానంలోని. ఆయన ద్వారా కొద్దిగా మేము అంతా కలిసి ఆదివేశ కళ్యాణ మండపంలో మెగా వర్క్షాప్ ఏర్పాటు చేస్తాం. ఆ రోజే క్లాస్ అయిపోయిన తక్షణం తర్వాత సార్ మీరు ఒక అసోసియేషన్ ఫామ్ కావాలి, ఒక ఇది సెంటర్ ఏర్పాటు చేయాలి అంటే వెంటనే మిట్టా లక్ష్మీనారాయణ గారికి ప్రెసిడెంట్గా పండిరాము, యాదవ్ శ్రీనివాసులు, తర్వాత గోపాల్ అలా మేము 9 మంది కలిసి ధర్మవరం సాంస్కృతిక మండలి ఆపోజిట్లో ఒక ఫస్ట్ ఫ్లోర్లో ఒక సెంటర్ ఏర్పాటు చేసుకున్నాం. మేము 9 మంది కలిసి ఒక 50 రూపీస్ షేర్ చేసుకొని 450 రూపీస్ రెంట్కు ఒక రూమ్ తీసుకొని అక్కడ దినం స్టార్ట్ చేసి అక్కడ క్లాసెస్ చెప్పడం స్టార్ట్ చేశాం. సార్ ఇప్పుడు ఎక్కడ స్పిరిచువల్గా ఓన్లీ నాలెడ్జ్ ఎక్స్చేంజ్ అన్నారు కానీ మనీ ఎక్స్చేంజ్ అని చెప్పారు. సో మేము బయట ఎక్కడ ఓన్లీ కూడా డబ్బులు అడిగేవాళ్ళు కూడా కాదు. ఇంతకు ముందు వెంకటేశ్వర సారు ఆయన మరదలు రాజధానికి వచ్చి ఈ ధ్యానం అనేదాన్ని పరిచయం చేశారు వాళ్ళు. తర్వాత పత్రి సార్ ఒక 10-15 డేస్ పత్రి సార్ వచ్చారు. ఈవినింగ్ ఒక క్లాస్ చేశారు ఒక కళ్యాణ మండపంలో. ఆ రోజు దాదాపు ఒక 50-60 మెంబర్స్ వచ్చారు ఫస్ట్ రోజు సార్ వచ్చినప్పుడు. అక్కడ ధ్యానం గురించి చాలా అద్భుతంగా చెప్పారు సారు. అక్కడ కూర్చున్న వాళ్ళని కొంతమంది ప్రశ్నలు వేశారు సారు. ఒక ఆయన అడిగాడు, ఏమయ్యా మీ ఫాదర్ ఉన్నాడంటే లేదు సార్ పోయినారు అన్నాడు. మరి ఆయనతో మాట్లాడినావా అని అన్నాడు. ఆయనతో మాట్లాడంటే ఏం స్వామి అట్లా అడుగుతావు, చనిపోయిన వాళ్ళతో ఎవరైనా మాట్లాడతారా స్వామి అన్నాడు. మాట్లాడవచ్చు, ఎందుకు మాట్లాడకూడదు, ధ్యానం చెయ్యి, నీ చనిపోయిన మీ తండ్రితో నువ్వు మాట్లాడగలవు అంటే ఆ రోజు ఆ మొదటి రోజు క్లాస్లోనే ఒక హైయెస్ట్ జ్ఞానాన్ని బోధించినారు సార్. అంటే పత్రి సార్కు అతను ఇలా చూస్తే అందరి విషయాలు తెలిసిపోయేది. ఒకరోజు అలా ఎక్కారు, బస్సు ఎక్కారు, ఇంకా బస్సు కదలలేదు. కండక్టర్ వచ్చి టికెట్ అడిగారు. టికెట్ అడిగితే ఆయన జోబులు చూసుకుంటున్నాడు. కాకపోతే లేదు, డబ్బు లేదు. నేను ఇంకా రిటర్న్ తిరుగుతున్నాను వెనక్కి. మురి డబ్బు ఇవ్వన్నాడు. జనరల్గా నైట్ ప్యాంట్లో ఉన్నాను, ఏదో లక్కీగా ఉంది, ఒక 100 రూపీస్ ఎంతో. ఆయన చేతిలో పెట్టాను, టికెట్ తీసుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు అనిపించింది, అంటే బస్సు ఎక్కుతున్నా డబ్బులు ఉన్నాయా లేదా ఇవన్నీ ఆలోచన లేదు మనిషికి. అంటే మనిషి ఎంటీ అయితే ప్రకృతి ఎంత కోఆపరేట్ చేస్తుందని అనిపించిన ప్రతి మాస్టర్ కూడా ఆ రేంజ్లో వెళ్ళిన ప్రతి మాస్టర్ కూడా ప్రకృతి చూసుకుంటాడు. అతనికి ఏం కావాలి, ఏం పెట్టాలి, ఎట్లా ఉండాలి, ఏ టైంకి ఏది అందించాలనేది చూసుకుంటారు. సో వాళ్ళు ఆ లైన్లో వెళ్ళిపోతుంటారు. అట్లా ఇది ధ్యానం అనేది ఒక గొప్ప యజ్ఞం. ధ్యానాన్ని ఎంత కర్మానం చెప్పి ఎటువంటి కర్మాన్ని అర్థం చేసేస్తుంది. ఈ ధ్యానంలో గొప్పతనం చాలా మంది తెలుసుకోకుండా ఏదో అట్టహాసాలు చేసేవాడు. దీని పరిపక్వత ఉన్నవాడే బాగా నమ్మి ఉంటాడు. ఈ పరిపక్వ జ్ఞానం ఉన్నవాడు పత్రిసాడు. పండిత పాపలు ఇద్దరికీ ఆయన ధ్యానం గురించి విశేషించి చెప్పి వాళ్ళిద్దరినీ ధ్యానంలో నిమగ్నం చేశారు. నేర్పరితనం ఆయన దగ్గర ఉంది. 23/6/92 నుంచి 95 వారాలు వచ్చాడు మా ఇంటికి. 2 సంవత్సరాలు ప్రతి శనివారం వచ్చేవాడు. కంటిన్యూగా రేరపోయారంటే అలా అనేవాడు, సంపర్క్ వచ్చారనేవాడు. అంటే పాపం ఫస్ట్ అనంతపూర్ సండే వస్తారు, ఆ మండే కూడా ఆడే ఉంటారు. ట్యూస్డే మార్నింగ్ ఉరవకొండకు వస్తారు, ఉరవకొండలో ఈవినింగ్ వరకు ఉంటారు. సో ఈవినింగ్ గుంతపల్లికి వచ్చేస్తారు, గుంతపల్లి నుంచి నెక్స్ట్ కర్నూలుకి వెళ్ళిపోతారు. అట్లా ప్రతి వారం వచ్చేవారు. ప్రతి వారం
ఈ ఉదయపడి రావడం జరుగుతూ ఉండేది. 2-3 సంవత్సరాలు ఏకదాటిగా ఇక్కడికి వచ్చాను. ప్రతి మంగళవారం కూడా ఇక్కడ ఉండేవాడిని. 4:30కి వచ్చేటప్పుడు తెలియదు పత్రిక వచ్చి కూర్చున్నాడు. మాకు అస్సలు తెలియదు. చాలా వచ్చింది ఈవాళ 6కు డోర్ తీస్తే పత్రిక ఇట్లా ధ్యానంలో కూర్చొని ఇట్లా ధ్యానం చేస్తూ కూర్చున్నాడు. బ్యాంక్ ఉంది పక్కన. నాకైతే మా చూసేది ఏమిటి పత్రికలు వచ్చారు మా సార్ చెప్పాను అనమాట. ఆయన చెప్పబడి వేసేసి సార్ రెడ్డి వేసి ఇద్దరు తీసుకుపోయి లోపల పడుకుంటారు. మా పిల్లల మధ్యలో పడుకుని పిల్లలు అతుక్కొని పడుకొని ఆ సిచ్యువేషన్ ఆ మూమెంట్ అసలు ఊహించండి. చెప్పడం కూడా నాకు తను ఇంత హ్యాపీనెస్. సంచారమే ఎంతో బాగున్నది, సంచారమే ఎంతో బాగున్నది, దీనంత ఆనందం ఏదున్నది. ఏమడు జంతువులు లేవా అన్నాడు. అంటే అది షూలు అన్నాయి. నో షో, ఇట్ ఈస్ సర్టన్ వీఆర్ గోయింగ్ అన్నాడు. అయితే ఆ 3 రోజుల దగ్గర 2 months ago అరే వర్షాలు వస్తే వీళ్ళు వంటలు చేసుకుంటారు ఎట్లని ఒక 4 days ఉండే చపాతీల్ని రెడీ చేసి 4 రోజులు స్టోర్ ఉండేది పెట్టినాడు. నా ఇంట్లో 3 రోజులకి వర్షం వస్తూ ఉంది. కొండ ముగ్గురు పెట్టి వెళ్ళిపోతారు. నిజంగా ఇట్ వాజ్ ఎ ఛాలెంజ్. మామూలు ఎంతమంది వచ్చేసినారు? 300 మంది వచ్చేస్తున్నారు అనుకున్న. 300 మంది ఇంత కమిట్మెంట్ ఉన్నారు ఆ మూమెంట్లో అనేసి వచ్చేసినారు, దిగేసినారు. వాహనాల్లో పోతా ఉంటే అందరూ మమ్మల్ని చూసేది ఎక్కడ పోతా ఉన్నారు వాహనాల్లోని. చెప్పిన సార్ ఏమైనా అన్నికి వెళ్ళిపోవడమా పరిస్థితి ఏంటంటే ఛాలెంజ్ మనకి ఇది మాస్టర్స్ పెట్టిన ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ నేను ఎదుర్కొని జరగాల్సింది ఏమైతే అవుతుంది. లెట్స్ గో అన్నట్టు బాగులు ఉంటాయి, తెలివి ఉంటాయి, ఏమైనా జరగచ్చు. ధైర్యం ఉన్నవాడు మాత్రం ముందుకండి, లేదంటే వెనక్కి 20 మెంబర్స్ వెళ్ళండి. 100% 100-150 మంది వరకు అంటే అరేంజ్మెంట్స్ చేసిన వాళ్ళతో కలుపుకుంటాం. మొత్తం ముందుకు వెళ్ళాం. ఆ ట్రెక్కింగ్లో మాత్రం భలే డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. అది రోజు తగ్గిపోవడం, దారులు ఏమి ఉండవు, దారులు తగ్గిపోవడం, వెనక్కి రావడం, అలా అన్నీ కూడా జరిగాయి. నిజంగా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అది. ఆ నైట్స్ కానీ ఇది ఆ యుద్ధగడ్డ తీర్థము, ఆ ఇది కూడూరు దగ్గరికి వచ్చి నడిచి వచ్చినాక మళ్ళీ కాడు కింద చూస్తే ఎర్రగా అయిపోయింది భర్త గారికి మాకు. మళ్ళీ ఇక్కడ తిరుపతికి వచ్చి మళ్ళీ మాకుని అది ఆ ట్రెక్కింగ్. దాంట్లో ధ్యానం వాహనంలో వచ్చేస్తే ఎంత బాగుంటుంది అప్పుడు తెలుసుకున్నాడు.
పీలేరుకి పోయేటప్పుడే తులసీదళం పత్రిక మైండ్లో వచ్చింది. బస్సులో అక్కడ సార్తో పాటు విషయం అయ్యారు. సార్ మీరు చెప్పేటువంటి కాన్సెప్ట్లు చాలా బాగున్నాయి, ఇది అందరికీ వెళ్తే బాగుంటుంది సార్, బుక్ రూపంలో తెస్తే బాగుంటుందని సార్తో అడిగాను. మంచి ఐడియా అని సార్ భుజం తట్టి తెలుసుకున్నాను. చిన్నమ్మ ఇప్పుడు ఎట్లా రాసినాడు అవి చెప్తా ఉన్నాడు ఫ్లో. ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు నేను ఫస్ట్ ఒక టాపిక్ లావర్స్, పరమశివుడు, సుమంసు ఇట్లా ఎవరు నుంచి అందరికీ నోట్ చేస్తూ మనందరికీ వీళ్ళందరినీ ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు ఉంటారు, స్పిరిచువల్ సైంటిస్ట్ అని కాన్సెప్ట్ చెప్తూ నోట్ దాదాపు 15 కాన్సెప్ట్లు అక్కడ నోట్ చేశారు. ఫస్ట్ అక్కడికి పోతానే తులసీదళంలో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చెప్పినాడు. మళ్ళీ బస్సులో వచ్చేటప్పుడు ఇంకొంచెము పాయింట్ ఇదే డిస్కషన్ చాలా బాగుంది రోజు అదే ఇది అని చెప్పి ఇక్కడికి వచ్చినాక ఆయన అభిప్రాయాలన్నీ కొంచెం రాసినాం. మరుసటి రోజే ఆల్మోస్ట్ 30-40 రాసి ప్రింటింగ్ పంపించేసినాం. మనోడు ఉన్నాడు కాబట్టి తర్వాత నేను మళ్ళీ రీడేట్ చేసి 100 కాన్సెప్ట్ తయారు చేశాను 1 yearలో. 94 అంతా కాన్సెప్ట్స్ అని రాయడము, సార్తో పాటు ఎక్కువ తిరగడం సాధనలోనే దాదాపు ఒక 6 months ఈ బుక్ కోసం దాంట్లో ఉన్నాను. కర్నూలులో పత్రికలోనే తులసీదళం అనే పుస్తకాన్ని డ్రాఫ్టింగ్ చేయడం జరిగింది. నేను అడిగిన గురువు ఎట్లా వచ్చింది ప్రతి మతానికి ఎంత సంబంధం ఉంది నీకు అంటే ఎప్పుడో చదువు ఉంటాం, ఇప్పుడు పంపించిన యాస్ట్రో మాస్టర్స్ ఉంటారు, ఇది కావాలన్నప్పుడు ఇది ఒక క్యుములేటివ్ ఎఫెక్ట్ అంటారు దాన్ని. అందరూ వాళ్ళు వచ్చి వాళ్ళు ఎనర్జీ ఇస్తారు, మనల్ని బేస్ చేయమంటారు, మనం దాన్ని కొట్టేసి వెళ్ళిపోతాము. మన యొక్క ఆధ్యాత్మిక విషయాన్ని చాలా గంటగా ఉన్నట్టు పత్రిక యొక్క మెయిన్ ఉద్దేశం అంటే సరళంగా అందరికీ వెళ్ళాలి, అందరికీ పండితులకు బావాళ్ళు కూడా అర్థం కావాలి అనేటువంటి ఒక మెయిన్ మోటోతో ఆయన ఆ పుస్తకాన్ని చేయడం జరిగింది. కనీసం నాకు తెలిసి ఒక 100 సార్లు చేస్తుంటారు సార్ కలెక్షన్స్. అంటే ఇది నోటి మాటగా చెప్పే మాట కాదు, ఖచ్చితంగా 100 సార్లు పైన చేస్తుంటారు ఎవ్రీ టైం. అంటే తీసుకొని వచ్చి ఉంటుందంతా కూడా కరెక్ట్ చేస్తూ ఈ లెటర్ అవసరమా, ఈ ఫుల్ స్టాప్ అవసరమా, ఈ ఎక్స్క్లమేటరీ అవసరమా, లేకపోతే కోట్స్ అవసరమా, ఇక్కడ పెట్టాలి అక్కడ పెట్టకూడదు, ఇలా ప్రతిదీ అలా కరెక్ట్ చేస్తూ 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 రిఫైన్ చేసి ఆల్మోస్ట్ 1 year పాటు ఆ బుక్ తయారైపోయే టైంకి 95 తయారైపోయే టైంకి చాలా స్ట్రెస్ ఫీల్ అయిపోతుంది. అంతలా స్ట్రెస్ ఫీల్ అయ్యి September-October టైంలో రిలీజ్ అయింది బుక్. అది మన గుణాకర్ సార్, ప్రతాప్ సార్ ఇద్దరు వాళ్ళ యొక్క సహకారంతో ఈ పుస్తకాన్ని ప్రింట్ చేసి పత్రికలు కర్నూలు రిలీజ్ చేశారు ఫస్ట్ టైం 95లో. ఫంక్షన్ పెట్టుకున్నారు ఏంటి ఈ పుస్తకం రిలీజ్, అందరు జనాలంతా వచ్చేసారు, భోజనాలు రెడీగా ఉన్నాయి, జనాలు వచ్చేసారు, పుస్తకం ఇంకా అది కర్నూలు అనంతపూర్లో ప్రింట్ అవుతుంది. అప్పుడు కొత్తగా ప్రింట్ అంటే జస్ట్ ప్రెస్లో అంతా మనం కంప్యూటర్ చేస్తాం కాబట్టి కొంచెం టైం పడుతుంది బుక్ రావడానికి. ఇప్పుడు ఎట్లా నడిపాడేమో తెలియదు, ప్రతాప్ చెప్పడం అనమాట. ఆ ప్రతాప్ తీసుకొచ్చాడు, రాత్రికి రాత్రి వాళ్ళు అంతా అంటించి బైండింగ్ పెట్టి కరెక్ట్గా టైంకి వచ్చాడు. చాలా చాలా ఉంటారు అనమాట. అది కళలో ఆనందం, టైం తెచ్చారు ఏమైనా అయినా బాగా అభినందించారు. అంటే అట్లా సిచ్యువేషన్ క్రియేట్ అయ్యనమాట. మీటింగ్ కరెక్ట్ టైం అందించాలా అనేది కొన్ని కాపీలు అందించాము. అది సార్ ఈయన కష్టం చూసేదాన్ని అంతే, నేను ఈయన కష్టం చూసేదాన్ని కానీ పుస్తకం మీరు చూసి మురిసిపోవడం కాదు. ఈయన కష్టం చూసేదాన్ని, దీనికోసం ఇంత కష్టపడాలి అయినా అని. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో తెలుగులో వచ్చిన పుస్తకం ఏంటంటే తులసీదళం. ఎప్పుడైతే తులసీదళం బుక్ వచ్చిందో అది ఒక్కటే నిన్న వెళ్ళిపోతా ఉంది. ఎవడొచ్చినా చదివేవా ఫస్ట్ వచ్చిన 1000 యాభైలు డబ్బులు తిప్పి అమ్మింది 150-200 అమ్మారు, కానీ మిగతా 750 కానీ వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీగా వచ్చేది సరిపోయింది. దాంతోపాటు స్టాల్ పెట్టేవారు ఎక్కడికి కర్నూలులో విశాలందరూ పంపొచ్చేవారు. ఉపయోగ మన హిమాలయ రోజు ఓషో డైమండ్ బుక్స్ ఉండేవి, తీసుకొచ్చి కౌంటర్ అన్నీ పెడితే ఎవరైనా కూడా వచ్చి అడిగారండి, కట్టలు సెట్ సార్. తను పుస్తకం చదివారంటే తనకి ఏదైనా బుక్ నచ్చిందంటే ఆ పుస్తకాన్ని ఇంకా కొన్ని అందరికి పంచుతారు, అందరికి వెళ్ళి ఇస్తారు. అది ఆయన గొప్ప విషయం. అది ఆయనలో ఉన్నటువంటి అంత కంపాషన్ ఉంటుంది. నేను ఎంటర్ అయ్యాగానే నా డ్యూటీ ఏంటంటే సార్ కర్నూలు నుంచో గుంతకల్ తిరుపతి ఎక్కడి నుంచైనా వచ్చినప్పుడు ఐ యూస్ టు గెట్ ఏ కాల్. సో నేను కాలేజ్కి వెళ్ళకుండా 1-2 days సార్తో నేను బైక్ మీద తిరిగేవాడిని. సార్ ఫస్ట్ బుక్స్ ఉందామని అంటాడు,
సార్ పెద్దలు సో బుక్ స్టాల్స్కి వెళ్ళడం, బుక్ స్టాల్స్లో వెతుకుతూ ఉంటాడు సార్. ఏదైనా మంచి బుక్ దొరికిందంటే ఒక 20-30 బుక్స్ కొనేవాడు, నాట్ 1-2 కాపీస్, 20-30 బుక్స్ కొనేసి శ్రీనివాసరావు గారు చెప్పగానే ఆయన అమౌంట్ పే చేయగానే ఆ 20 బుక్స్ తీసుకోవడము, టీ కాఫీ తాగగానే సరే బాయ్ అంటాడు శ్రీనివాసరావుతో. బుక్స్ అన్ని పెట్టుకొని నా బండి అంతా కూర్చుంటాడు. నేను వెళ్తాం, వెళ్ళగానే జ్ఞానేంద్ర షాప్కి వెళ్ళి ఒక బుక్, వేరే వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కడైతే కూర్చున్నారో అక్కడ వెళ్ళి ఒక్కొక్క బుక్ ఇట్లా ఇచ్చేస్తాడు. ఇచ్చేసి బుక్ గురించి చదివారా ఓకే, లేకపోతే వాళ్ళకి కొంచెం స్ట్రాంగ్గా డోస్ ఇచ్చేసి నెక్స్ట్ దగ్గరికి వెళ్ళిపోవడం. అట్లా ఆయన డ్యూటీ అంటే ఏంటంటే బుక్స్ తీసుకోవాలా, అది మంచి బుక్ అంటే కనుక తన మనుషులందరికీ పంచడం. దట్ వాస్ ఈజ్ న్యాచురల్ థింగ్ ఫర్ పత్రిజీ ఆ టైంలోనే. సో బుక్స్ని పనిచేసేవాడు, టప్ 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 అని పనిచేయడం అప్పటి నుంచి సాగదు మొదలు. నేను మాట్లాడున్నాను ఎన్ని రోజుల గురించి, ఎన్ని రోజులు ఒక సంవత్సరము అన్నాడు. అదెట్లా గురించి 1 రోజు ఒక నెల సంవత్సరం మౌనం ఉంటే మీరు ఎట్లా ధ్యాన ప్రచారం చేస్తారు, ఎట్లా జరుగుతారు, మీరు వస్తే మేము ఎట్లా అంటే అన్నీ జరుగుతాయి లేవయ్యా అన్నాడు. జనంలో స్టార్ట్ చేసేసిన 1 day మౌనం వస్తాడు. ఇంకా ఏం మాట్లాడేది ఆయన అంటే మళ్ళీ అర్థం కావాలి, అదే మళ్ళీ పుట్టి రాసిచ్చేవాడు. ఇది సరిగ్గా అర్థం కాలేదనుకో తిట్టి అనేవాడు. అప్పుడు కోపం. ఒక కోరిక ఉండేది, తన విలువలు ఎలా పెంచుకోవాలా. అలాగే 1 year మార్నింగ్ 1 year నో ఫుడ్. అట్లా మేము కూడా అడ్జస్ట్ అయినాం. స్లోగా ఆయన చూస్తే మాట్లాడుకుంటా మౌనంగా ఎట్లా ఉండాలా, మౌనంగా ఉండేటప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ప్రతి ఊళ్ళో కూడా మౌన ధ్యానాలు అప్పుడు పెట్టింది. అంతవరకు మౌన ధ్యానాలు లేవు, ఇట్లా ఓన్లీ ధ్యానమే. అప్పటి నుంచి మౌన ధ్యానాలు 96 జనవరి 9వ తేదీ తిరుపతికి వచ్చినప్పుడు 2వ రోజు ఉండేటప్పుడు గురుజీ మీరు ఉండేటప్పుడు మౌన ధ్యానం పెడతామంటే అన్నాడు. సో తిరుపతిలో ఫస్ట్ మౌన ధ్యానం. అదే మాట్లాడమంటే లేదు మాట్లాడను మనం ఇలా ఊపేవారు. కానీ ఆ మౌనంలో నిజంగా రమణ అనే అబ్బాయి ఎంత దెబ్బతిన్నాడు. ఆయన మా అర్థం చేసుకోవాలంటే కొంచెం అంత ఈజీగా కన్ను కట్టాలి కదా. అప్పుడు కూడా ఆయన నిజం ఎది రాసేవాళ్ళు బాగా కోపడేవాళ్ళు. కోపం చెప్పడం మాత్రం అండ్ మొత్తం చేసి కూడా తిట్టేవాళ్ళు కొట్టేవాళ్ళ కొట్టడానికి వస్తారు ఆయన ఆ కోపంలో. ఎంత దాని పట్ల ఏదో కలిగించేవాళ్ళు ఆ కోపంతో. ఎందుకంటే ఆయన చెప్పింది ఏం అర్థమయ్యేది కదా. సౌంగ్యులు టీ అంటే ఇలాగా, కాఫీ అంటే ఇలాగా, ఇవన్నీ సౌంగ్యులు. సో రాయాలంటే ఇలాగా, ఇవన్నీ కొన్ని ఒక్కోసారి అర్థమే కావు. అర్థం కాకపోతే విపరీతంగా కొట్టేవారు రమ్మని. నాకు బాగా చేసేది. మా అత్తగారికి ఫోన్ చేసి కొన్నాళ్ళు హైదరాబాద్ పిలుచుకోండి, ఇక్కడ కష్టంగా ఉంది అని. అక్కడ ఆమెను బదిలించేవారు కాదు పాపం. ఇక్కడ ఉండే సాగర్ ఉండేటప్పుడు కాలేజ్ ఫ్రెండ్స్ వచ్చేవాడు, అడిగాడు ఏది నాన్ వెజ్ తింటావా అని. తింటా అన్నాడు వాడు. తింటా అనగా వాడిని లెఫ్ట్ రైట్ ఇచ్చేసి వాడి మీద ఇట్లా నీళ్ళు తల్లి అన్నీ చేశారు. వాళ్ళు చనిపోయారు. సో నాకేమో షాక్ నన్నేమో అడగలేదు తింటావా మానేసావా అని. వాళ్ళు ఎందుకని 6 నుంచి మా ఫ్రెండ్స్ ఎవరు కూడా ఇంకా సాగర్ రారు. అప్పట్లో ఎవరైనా పెద్దవాళ్ళు రాగానే వాళ్ళు దాన్ని ఏమంటారు వెజిటేరియనా కాదు. నాన్ వెజిటేరియన్ అంటే ఆ రోజు క్లాస్ అంతా నా వెజిటేరియన్ మీదే ఉండేది. ఒక ట్యూస్డే పత్రిజీ గారు వచ్చే ముందు మేము మురళీధర్ గారు మేము ఇంకా ఏమున్నాయి గట్టి ప్రముఖులు తీసుకుని చెప్పేసి ఒక 4 తీసుకొచ్చి ఆ రోజు పత్రిజీ గారు కూర్చోబెట్టాడు. ఆయన రావడంతోనే మన తిట్టడం బదులు పెట్టేశాడు. కానీ తిడుతూ వాళ్ళు ఇంకా రెచ్చిపోయారు. గురువు ఇంత కోపం ఉంది, అసలు గురువేనా అన్నారు. ఏమైనా గురువు అని నేను చెప్పినా నీకు అని వేస్తాడు.
సరే గురువుకి ఇంత కోపం ఉండదు, కోపం ఉండకూడదు, నాకే ఉండాలా అని చెప్పేసి రెచ్చగొట్టేశారు. వాళ్ళు మాకి ప్రముఖులుగా మిమ్మల్ని ధైర్యపడలేకుండా ఈయన చెప్పుకుంటారు, తర్వాత విషయాలు మేము క్లియర్ చేయాలని చెప్పేసి వాళ్ళు కథ చూస్తామని అని చెప్పేసి వెళ్ళిపోయారు. దాంట్లో ఎంతో మంది మాంసం తింటున్నా వాళ్ళ ముఖం మీదే మీరు చిన్నాళ్ళు, నీచులు, రాక్షసులు, ఎవరికి దేనికి ఇప్పుడు ఇక్కడ ఎలాంటి భయాలు లేదు. మమ్మల్ని ఉన్నట్టుగా నిర్భయంగా ఆవిష్కరణ చేయడం. ప్రొద్దుటూరులో వేదం చదివిన పండితులందరూ కూడా పోస్టులో వచ్చి ప్రశ్న మీద ప్రశ్న వేస్తున్నా ఇది ఎవరు పెట్టి యజ్ఞోపవీతాన్ని వైష్ణవ్య గీతాన్ని